రెడ్మీ బ్రాండ్ నుంచి రీసెంట్‌గానే 2 కొత్త మొబైల్స్ లాంచ్ చేసినారు. ఇవొచ్చేసి రెడ్మీ నోట్ 15 ప్రో సిరీస్. ఒకటి రెడ్మీ నోట్ 15 ప్రో, ఇంకోటొచ్చేసి రెడ్మీ నోట్ 15 ప్రో ప్లస్. ఈ 2 మొబైల్స్ కూడా రీసెంట్‌గానే లాంచ్ చేసినారు. ఈరోజు ఈ వీడియోలో ఈ 2 మొబైల్స్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి, వీటి ప్రైజెస్ ఎంత, ఈ మొబైల్స్ కొనొచ్చా లేదనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాక కొత్తోళ్ళ మధ్యన ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ రెడ్మీ నోట్ 15 ప్రో ప్లస్ సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే, దీంట్లో డిజైన్ మాత్రం మనకు అంత చేంజ్ అయితే లేదు. ప్రీవియస్‌గా మనకి రెడ్మీ నోట్ 15 ప్రో ప్లస్‌తో కంపేర్ చేస్తే డిజైన్ పరంగా అంత పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. జస్ట్ మనకు కలర్స్ మాత్రమే చేంజ్ చేసినారు. బ్యాక్ సైడ్ మనకి కెమెరా సెటప్ గానీ, డిజైన్ చూడడానికి సిమిలర్‌గానే ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో డిస్‌ప్లే వచ్చేసి 6.83 ఇంచెస్ 120 హెర్ట్జ్ 1.5K క్వాడ్ కర్వ్ డిస్‌ప్లే యూజ్ చేసినారు. దాంతో పాటు HDR10+ సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది ఈ ప్రో ప్లస్‌లోన. దాంతో పాటు ఫ్రంట్ డిస్‌ప్లే ప్రొటెక్షన్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉంది. ఇది మనకు స్ట్రాంగెస్ట్ ప్రొటెక్షన్ అని చెప్పొచ్చు. డిస్‌ప్లే మనకు ప్రొటెక్షన్ స్ట్రాంగ్‌గానే ఉంటుంది. ఓవరాల్ దీంట్లో డిస్‌ప్లే మాత్రం చాలా మంచి డిస్‌ప్లే చేసినారు. మెయిన్‌గా మనకి రెడ్మీ మొబైల్స్‌లో ఒక స్పెషల్ ఏంటంటే డిస్‌ప్లేస్ మాత్రం చాలా బాగుంటాయి. దీంట్లో కూడా ఒక మంచి డిస్‌ప్లేని యూజ్ చేసినారు ఈ రెడ్మీ నోట్ 15 ప్రో ప్లస్‌లోన. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ ఓన్లీ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 200 ఎంపీ ఓఎస్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ సెన్సార్ అయితే కాదు, సామ్సంగ్ సెన్సారు. సెకండ్ వచ్చేసి 8 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా. ఈ అల్ట్రా వైడ్ కెమెరా మనకు ఉన్నోటే లేకున్నోటే. యాక్చువల్‌గా మనకి ఈ ప్రైస్ రేంజ్‌లోన ఇంకా మనకు పెరిస్కోపిక్ సెన్సార్ కానీ, టెలిఫోటో సెన్సార్ కానీ యూజ్ చేయాలి. దీంట్లో మాత్రం ఇలాంటి సెన్సార్స్ అయితే లేవు. ఓన్లీ మనకు 8 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరాని మాత్రమే ఇచ్చినారు. ఇంకా మనకు సోనీ సెన్సార్‌తో కంపేర్ చేస్తే ఈ దీంట్లో కెమెరాస్ మాత్రం యావరేజ్‌గానే ఉంటాయి. సింపుల్‌గా చెప్పాలంటే బ్యాక్ సైడ్ 2 కెమెరాలు కూడా చాలా యావరేజ్ కెమెరాస్ అనేది యూజ్ చేసినారు ఈ రెడ్మీ నోట్ 15 ప్రో ప్లస్‌లోన. సెల్ఫీ కెమెరా 32 ఎంపీ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడితే మీరు బ్యాక్ కెమెరా నుంచి ఓన్లీ 4K 30 ఎఫ్‌పిఎస్‌లో మాత్రమే వీడియో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. దీంట్లో మనకు 4K 60 ఎఫ్‌పిఎస్‌లో వీడియో రికార్డింగ్ ఆప్షన్ అయితే లేదు. నెక్స్ట్ దీంట్లో చూసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్‌డ్రాగన్ 7 Gen 4. ఈ ప్రైస్ రేంజ్‌కి ఇంకా మనకు బెస్ట్ ప్రాసెసర్స్ అయితే యూజ్ చేయాలి. దీంట్లో మాత్రం పర్ఫార్మెన్స్ చాలా యావరేజ్‌గా ఉంటుంది. దాంతో పాటు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ కూడా వస్తుంది. ఈ ప్రైస్ రేంజ్‌కి మినిమమ్ మనకు యూఎఫ్ఎస్ 3.1 అని ఇవ్వాలి. దీంట్లో మాత్రం 2.2 ఇచ్చినారు స్టోరేజ్ స్పీడ్. పర్ఫార్మెన్స్ మాత్రం చాలా యావరేజ్‌గా ఉంటుంది ఈ రెడ్మీ నోట్ 15 ప్రో ప్లస్‌లోన. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 6500 ఎంహెచ్ బ్యాటరీ ప్లస్ 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ డీసెంట్‌గానే ఇచ్చినారు. నెక్స్ట్ దీంట్లో స్పీకర్స్ వచ్చేసి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. విత్ డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. దాంతో పాటు హైరెస్ ఆడియో సర్టిఫికేషన్ కూడా వస్తుంది. ఓవరాల్ దీంట్లో సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో మనకు IP69K రేటింగ్ వస్తుంది. ప్రెజెంట్ మనకు కంప్లీట్ వాటర్ రేటింగ్ అని చెప్పొచ్చు ఈ IP69K రేటింగ్. ఈ మొబైల్ వచ్చేసి ఆండ్రాయిడ్ 15తోనే లాంచ్ చేసినారు. ఇవే రెడ్మీ నోట్ 15 ప్రో ప్లస్‌లో ఉన్న ఫీచర్స్. దీంట్లో ఫీచర్స్ మాత్రం చాలా యావరేజ్‌గా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు పెట్టిన ప్రైస్‌కి ఈ ఫీచర్స్‌కి అంత వర్త్ అయితే కాదు. మెయిన్‌గా ఈ మొబైల్‌లో మైనస్ వచ్చేసి పర్ఫార్మెన్స్, దాంతో పాటు కెమెరాస్. ఇవి 2 కూడా దీంట్లో చాలా యావరేజ్‌గా ఉన్నాయి. మిగతా అన్ని ఫీచర్స్ కూడా డీసెంట్‌గానే ఉన్నాయి. ఇప్పుడు ఈ మొబైల్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 8GB ర్యామ్ ప్లస్ 256GB వచ్చేసి రూ. 38,000 పెట్టినారు. ఈ రూ. 38,000కి ఈ మొబైల్ అస్సలు వర్త్ అయితే కాదు. ఈ మొబైల్ మాత్రం అస్సలు తీసుకోద్దండి, స్కిప్ చేయండి. మనకి ఇంకా 35,000 ఇంకా దీనికన్నా బెటర్ పర్ఫార్మెన్స్ ఉన్న మొబైల్స్ అనేవి వస్తున్నాయి. దీంట్లో మాత్రం ఫీచర్స్ చాలా యావరేజ్ ఉన్నాయి. అదే కాక ప్రైస్ కూడా చాలా ఎక్కువ పెట్టినారు. నెక్స్ట్ రెడ్మీ నోట్ 15 ప్రో సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే 6.83 ఇంచెస్ 120 హెర్ట్జ్ 1.5K డిస్ప్లే. దాంతో పాటు డాల్బీ విజన్ కానీ, HDR10+ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉంది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే కెమెరాస్ కూడా మనకు సేమ్ సెట్ అయిపోయాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి మెయిన్ కెమెరా 200 ఎంపీ ఓఎస్ ఉంటుంది. 8 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా. సెల్ఫీ కెమెరా 20 ఎంపీ ఉంటుంది. దీంట్లో కూడా కెమెరాస్ అనేది యావరేజ్‌గానే ఉంటాయి. నెక్స్ట్ దీంట్లో చూసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్. పర్ఫార్మెన్స్ కూడా దీంట్లో యావరేజ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 6058 ఎంఏహెచ్ బ్యాటరీ వస్తుంది. ప్లస్ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా కొంచెం తక్కువగానే ఇచ్చినారు. మనకి ఇదే బడ్జెట్‌లో ఇంకా మనకు 7000 కానీ 10,000 ఎంఏహెచ్ మొబైల్స్ కూడా వస్తున్నాయి. ఇది మాత్రం మనకు ఓన్లీ 6058 ఎంఏహెచ్ మాత్రమే. అది కూడా మనకు ఛార్జింగ్ స్పీడ్ కూడా తక్కువగానే వస్తుంది. నెక్స్ట్ దీంట్లో స్పీకర్స్ వచ్చేసి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. దీంట్లో కూడా IP69K రేటింగ్ వస్తుంది. ఇది కూడా మనకు ఆండ్రాయిడ్ 15తోనే లాంచ్ చేసినారు. ఈ మొబైల్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి రూ. 30,000 పెట్టినారు. అది కూడా 8GB 128GB మాత్రమే. సింపుల్‌గా చెప్పాలంటే ఈ 2 మొబైల్స్ కూడా అస్సలు తీసుకోద్దండి.
ప్రైస్ మాత్రం ఓవర్ ప్రైస్ పెట్టినారు. ఫీచర్స్ మాత్రం చాలా వరస్ట్ ఉన్నాయి. ఇంతే గైస్ ఈ వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్‌గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.